హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఎంఎస్ ఎక్సెల్లో కేసెస్ని ఏ విధంగా మార్చాలి అంటే స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్స్లోకి, క్యాపిటల్ లెటర్లు ఉండే డేటాని స్మాల్ లెటర్లోకి ఏ విధంగా మార్చాలో మీకు 2 టిప్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆ 2 స్టెప్స్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. సో చూడండి, ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైనా ఒక శాంపిల్ డేటా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ కాలంలో డేటా వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఉంది అండ్ సెకండ్ కాలంలో వచ్చేసి స్మాల్ లెటర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కాలంలో ఉండే డేటాని స్మాల్ లెటర్లో మార్చాలి అంటే ఇక్కడ మనకి 2 స్టెప్స్ అని చెప్పారు కదా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ ఒక సెల్ అడ్రస్ని తీసేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే క్యాపిటల్ లెటర్లో ఉండే డేటాని స్మాల్ లెటర్లో మారుస్తుంది ఈ లోయర్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, సో మరి ఈ విధంగా చేసేసి దీన్ని యాక్టివేట్ చేసి కింద వరకు మనం డ్రాగ్ అవుట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఉండే కాలేజ్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ స్మాల్ లెటర్స్లో రావడం మీరు గమనించవచ్చు. సో ఇలా మనం ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే మనం వేరే ఒక కాలంలో మనం ఈ విధంగా అవుట్పుట్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ కాపీ చేసి ఇలా పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి సో మనకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి మరొక టిప్ ఏంటంటే, ఇప్పుడు ఇదే క్యాపిటల్ లెటర్లో ఉండే డేటాని స్మాల్ లెటర్స్ మార్చాలన్నా, అదే స్మాల్ లెటర్స్లో ఉండే డేటాని క్యాపిటల్ లెటర్ మార్చాలన్నా మనం ఎక్సెల్లో ఫంక్షన్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాను కదా, ఈక్వల్ టు లోయర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ అదే సెల్ అడ్రస్ ఏదైనా సెల్ అడ్రస్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్న డేటా ఉన్న సెల్ అడ్రస్ తీసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉన్నది ఇక్కడ స్మాల్ లెటర్లో మారింది. అట్ ది సేమ్ టైం ఈక్వల్ టు అప్పర్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, స్మాల్ లెటర్స్ ఉన్న డేటాని సెల్ కనుక తీసుకున్నట్లయితే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ స్మాల్ లెటర్స్ ఉన్న డేటా అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్లో మారుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మొత్తం కాలంలో ఉండే ఆల్ డేటా అంతా కూడా ఇక్కడ సపరేట్గా చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి తీసుకువెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి రిఫరెన్స్ ఎర్రర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలా కాకుండా రిఫరెన్స్ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు దానికి ఏం చేయాలో చూడండి, ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ద్వారా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, దాని తర్వాత ఇంకో సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. ఓకే, సో చూడండి, ఈక్వల్ టు నాకు ఫస్ట్ కాలం మార్చాలనుకుంటున్నాను కదా, కాబట్టి లోయర్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ కాలం నుండి డేటా అంతా కూడా స్మాల్ లెటర్స్లో మార్చాలి. సో దానికోసం లోయర్ అండ్ ఫంక్షన్ చేసేసి ఇక్కడ సెల్ అడ్రస్ తీసుకున్నాం, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ లాస్ట్ వరకు డ్రాగ్ అవుట్ చేసినట్లయితే చూడండి, కింద వరకు మనం ఇక్కడ డ్రాగ్ అవుట్ చేసినట్లయితే మొత్తం స్మాల్ లెటర్స్లో కాలేజ్ నేమ్స్ అన్నీ మారిపోయాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి అక్కడ మనం రీప్లేస్ చేయాలంటే మొదట ఈ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేయండి, తర్వాత కంట్రోల్-C కాపీ, తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ వాల్యూస్ అని చూసారా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం పేస్ట్ వాల్యూస్ క్లిక్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా స్మాల్ లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం క్యాపిటల్ లెటర్లో ఉండి స్మాల్ లెటర్లో మార్చాం, ఇప్పుడు స్మాల్ లెటర్లో ఉండే డేటాని క్యాపిటల్ లెటర్లో ఎలా మార్చాలో చూద్దాం. సో దానికోసం ఇక్కడ ఈక్వల్ టు అప్పర్ బ్రాకెట్ ఓపెన్. సో అప్పర్ ఫంక్షన్ దేనికోసం అంటే స్మాల్ లెటర్లో ఉండే డేటాని క్యాపిటల్ లెటర్లో మార్చడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఈ సెల్ అడ్రస్ తీసుకుంటున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ స్మాల్ లెటర్లో ఉండే డేటా క్యాపిటల్ లెటర్లోకి మారిపోయింది. ఇప్పుడు దీనిపైన కింద వరకు మనం డ్రాగ్ చేసినట్లయితే సో మనకి మొత్తం అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో రావడం మీరు గమనించవచ్చు. చూడండి, సెకండ్ కాలం ఉండే డేటా అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో మారింది. ఇప్పుడు ఈ డేటాని మనం అక్కడ రీప్లేస్ చేయాలి అంటే సో డేటా సెలెక్ట్ చేయండి, కంట్రోల్-C కాపీ, తర్వాత ఇక్కడ ఫస్ట్ సెల్లో క్లిక్ చేసి పేస్ట్లోకి వెళ్ళి పేస్ట్ యాజ్ వాల్యూస్ పై క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మొత్తం క్యాపిటల్ లెటర్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనము స్మాల్ లెటర్ నుండి క్యాపిటల్ లెటర్లోకి, క్యాపిటల్ నుండి స్మాల్ లెటర్లోకి ఫంక్షన్ ద్వారా మనం చేసే పని అన్నమాట. కానీ ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా మనం ఈ పని ఏదో చేయొచ్చు. దానికోసం ఏం చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా, సో దాన్ని క్యాపిటల్ లెటర్లో మార్చాలనుకుంటున్నాం. దానికోసం మీరు ఈ నేమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేయండి, అప్ టు ఎండ్ కాపీ చేయండి,
తర్వాత మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్లో ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ V. పేస్ట్ చేస్తే మొత్తం లెటర్స్ అన్నీ వచ్చాయి కదా, సో నేమ్స్ అన్నీ వచ్చాయి కదా, ఈ నేమ్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి మనం క్యాపిటల్ లెటర్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడ చేంజ్ కేస్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సెంటెన్స్ కేసులో మార్చొచ్చు అండ్ లోయర్ కేసులో మార్చొచ్చు, అంటే స్మాల్ లెటర్స్లో మార్చొచ్చు, క్యాపిటల్ లెటర్లో మార్చొచ్చు, అలాగే ప్రతి వర్డ్లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ వచ్చేటట్టు మార్చొచ్చు, టోగిల్ కేసులో కూడా మార్చొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి మనకి క్యాపిటల్ లెటర్స్లో కావాలి కాబట్టి అప్పర్ కేస్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి మొత్తం డేటా అంతా కూడా అప్పర్ కేస్ సెలెక్ట్ అయ్యి మారిపోయింది. ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసి ఆల్రెడీ డేటా సెలెక్ట్లో ఉంది కాబట్టి నేను కంట్రోల్-C అని చెప్పేసి కాపీ తీసుకుంటాను. ఓకే, కాపీ చేసుకుని మళ్ళీ మన ఎక్సెల్ ఫైల్లోకి వద్దాం. ఇక్కడ ఏ ఏరియాలో అయితే పేస్ట్ చేయాలో ఆ సెల్ యాక్టివేట్ చేసి పేస్ట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మొత్తం వాల్యూస్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో మీరు రావడం మీరు గమనించవచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్లో. సో మన ప్రస్తుతానికి నేను కాలేజ్ నేమ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్లో ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా సెలెక్ట్ చేశాను, కాపీ చేసా. తర్వాత ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి అందులో బ్లాంక్ డాక్యుమెంట్ ఒకటి తీసుకుని అందులో పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్-V. సో వన్స్ పేస్ట్ అయినాక పేస్ట్ అయిన డేటా అంతా కూడా సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మనము చేంజ్ కేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్పర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇదంతా కాపీ తీసేసుకొని ఎక్సెల్ ఫైల్లోకి వచ్చి చూడండి మళ్ళీ ఇక్కడ కాలేజ్ నేమ్స్ దగ్గర ఫస్ట్ సెల్ యాక్టివేట్ చేసి పేస్ట్ కనుక ప్రెస్ చేస్తే మీకు మొత్తం క్యాపిటల్ లెటర్లో రావడం గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 2 టిప్స్ అనేవి 2 ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వండి. ఎప్పుడైనా స్మాల్ లెటర్ నుంచి క్యాపిటల్ లెటర్లో మార్చాలన్నా, క్యాపిటల్ నుండి స్మాల్ లెటర్స్ మార్చాలన్నా ఈ 2 టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఐ థింక్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది యూస్ఫుల్ వీడియో అని అనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఏవైనా సజెషన్స్, డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో టైప్ చేసి పంపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే, హ్యావ్ ఏ నైస్ డే.